ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభు మనకి సమాధానం అనుగ్రహించడం అంటే అది మనుషులు ఇచ్చేటువంటి సమాధానం కాదు. మనుషులు ఇచ్చేటువంటి సమాధానం ఆ క్షణానికి మాత్రమే అది నిలబడుతుంది, కానీ దేవుడిచ్చేటువంటి సమాధానం శాశ్వతంగా ఒక మనుషుడిని ఏలుతూ ఉంటుంది. కనుక దేవుడు నిశ్చయముగా అనేటువంటి మాటని అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 73:1 ఇశ్రాయేలు ఎడ్ల శుద్ధ హృదయుల ఎడ్ల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. ప్రభు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన మాట్లాడేటువంటి మాటలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఆయన ఉన్నాడు. కనుక ఆయన మాటలు కూడా బలహీనమైనవిగా ఆయన నోటి నుంచి రావడం లేదు, కానీ అవి చాలా శక్తివంతంగా ఆయన నోట్లో నుంచి వచ్చి అది నిశ్చయముగా మనందరి జీవితంలో కార్యం చేయడానికి అవి పనిచేస్తూ ఉన్నాయి. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్ల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. లేఖనాలని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నిశ్చయముగా అనేటువంటి మాటని అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో వాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలు అవి ఎంతో పరిశుద్ధమైనవి, పవిత్రమైనవి. ఆ యొక్క మాటలు శాశ్వతమైనవి. ఆ యొక్క మాటలు మన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఏ మాట అయినా సరే అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని ఏదైనా మనం నమ్మగలగాలి. ఆదికాండము 17:19 దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని గన్ను, నీవు అతనికి ఇస్సాకును పేరు పెట్టుదువు, అతని తర్వాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచదును. ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే అవి నమ్మశక్యంగా అయితే లేవు. ప్రభు అయితే మనతో మాట్లాడుతున్న నిశ్చయముగా అవి నీ జీవితంలో జరుగుతాయని ఆయన అంటూ ఉన్నారు. ఇంకా నిర్గమకాండము 3:7 మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నిశ్చయముగా అనేటువంటి మాట ఎందుకు అతను మాట్లాడుతూ ఉన్నాడంటే ఖచ్చితంగా నీ హృదయంలోని ఒక విశ్వాసాన్ని కలిగించడానికి ఆయన నిశ్చయముగా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా మనతో ఖచ్చితంగా మాట్లాడినప్పుడు, కరెక్ట్గా మాట్లాడినప్పుడు, గట్టిగా మాట్లాడినప్పుడు ఆ యొక్క మాటలు నమ్మడానికి నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి నీ మాటను నమ్ముతున్నాను అనేటువంటి మాట మన నోట్లోంచి వస్తూ ఉంటుంది. మత్తయి సువార్త 5:18 ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ఆయన ఖచ్చితంగా పలుకుతున్నటువంటి మాటలను బట్టి ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నిశ్చయత అనేది కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆయన మాటల గురించి నువ్వు సందేహించవలసిన అవసరం లేదు. మత్తయి సువార్త 7:11 పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారందరికీ అంతకంటే ఎంత నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఇంకా మత్తయి సువార్త 8:10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలులోని ఎవరికైనా నేను ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కనుక ఈ దిన లేఖనాలను కానీ మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనలో విశ్వాసం అనుదినం కలగడానికి, ఒక నిశ్చయత కలగడానికి, ఆ మాటలు నమ్మడానికి కావాల్సినటువంటి బలాన్ని ప్రభు మనకు అనుగ్రహించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవి కూడా తప్పిపోలేదు. ఖచ్చితంగా ఆ మాటలు నెరవేర్చబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మత్తయి సువార్త 18:18 భూమి మీద వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ఇది నేను ఆయన మాటలను సందేహించవలసిన అవసరం లేదు. ఎంతో నిశ్చయంగా ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఆయన మాటలు మాట్లాడుతున్నప్పుడు అవి ఖచ్చితంగా నీలో కార్యం జరిగిస్తాయని నువ్వు సంతోషంగా నమ్మాలి. నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అయితే కాదు, కానీ భయం కలిగించవచ్చు కానీ నీ చుట్టూ ఉండే పరిస్థితులు, కానీ నువ్వు ఆయన మాట యందు విశ్వాసం ఉంచి నీ పరిస్థితులన్నింటిలోనూ కూడా ఆయన నోటి మాట ద్వారా కలుగుతున్నటువంటి కార్యాలని నువ్వు చూడగలుగుతావు. కనుక ఆయన మాట యందు నువ్వు నమ్మికించినట్లయితే ఇది నన్ను నిశ్చయముగా దేవుడు ఏదైతే నీ జీవితంలో చేస్తానని వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. ప్రభా మీ దయగలిగిన హస్తాలకినైనా అప్పగించుకుంటుండగా తండ్రి నీ సన్నిధిని సమాధానం దేవా మాకు తోడుగా ఉంచి నడిపించి బలపరచండి దేవా. ఏదైనా నిశ్చయముగా 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 మీరు మాట్లాడుతుండగా ప్రభా నీవు మా జీవితాలలో నాయన ఇదిగో తండ్రి నువ్వు పలుకుతున్నటువంటి ప్రతి మాట నెరవేర్చబడినట్లుగా ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి నన్ను నెమ్మది కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, ఏ విధమైన కలవరము ఏ ఒక్కరిని మీద పని చేయకున్నట్లుగా కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో నాయన అవన్నీ మా జీవితంలో ప్రతి దినము నెరవేర్చబడినట్లుగా సహాయం దయచేయమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.